ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం తిరుపతి. నిత్యం అక్కడికి 1,00,000 మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏడుకొండలపైన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి అంత గుర్తింపు వచ్చింది. కానీ రాజకీయాలకు ఆదర్శంగా ఉండాల్సిన తిరుపతిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరినీ భయపెడుతున్నాయా? పోలీసులు సైతం ఈ రెండు పార్టీల నేతలను కట్టడి చేయడానికి తలలు పట్టుకుంటున్నారా? అసలు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఈ రెండు పార్టీలు ఎందుకిలా దిగజారి వ్యవహరిస్తున్నాయి? అసలు నేతలు ఎందుకిలా బరి తెగించేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల రోజులుగా తిరుపతిలో రాజకీయ వాతావరణం వేడెక్కి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియా పోస్టులు, గంజాయి కేసులు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య గొడవలు పోలీసులకు సవాల్గా మారింది. తిరుపతి నగరంలో రెండు పార్టీల నేతలు చేస్తున్న ఈ నానా హడావిడి చూసి ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అన్న చర్చ జరుగుతుంది. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా ఈ తప్పులకి కారకులు మీరేనంటే మీరే అంటూ నిందలు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రధానంగా ఆందోళన చేయడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మహిళలను కించపరిచే పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయగా, మరోవైపు గంజాయి వ్యవహారంలో వైసీపీ కార్యకర్తల పాత్రపై టీడీపీ నేతలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు నిత్యం గొడవలు పడుతూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పుతున్నారు. అయితే రెండు పార్టీల నినాదాలు, పరస్పర విమర్శలతో నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు తిరుపతిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తున్నారు. తిరుపతిలో ఒక టీడీపీ నేత ముఖ్య అనుచరుడు మాచర్ల రఘురాం వైసీపీ మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టారంటూ అతన్ని అరెస్ట్ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వైసీపీ మహిళా నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టులు, కామెంట్లు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ అనుచరుడు మాచర్ల రఘురాం ఈ పోస్టులకు బాధ్యుడని ఆరోపిస్తూ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదని వైసీపీ నేతలు అంటున్నారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై ఐటీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుపతిలో గంజాయి, డ్రగ్స్, మరికొన్ని మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందంటూ అధికార పార్టీ టీడీపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇటీవల గంజాయి కేసులో ఓ వైసీపీ కార్యకర్త అరెస్టు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నగరంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. యువతను గంజాయి బారిన పడకుండా కాపాడాలని, తిరుపతిని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ పాలనలోనే ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు తిరుపతి వేదికగా డ్రగ్స్ అమ్ముతున్నారని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయడం మరింత ఆందోళన, మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. అటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి ఫోటోలు, డ్రగ్స్ కేసు నిందితుడి ఫోటో పెట్టి తిరుపతి నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. నగరంలో ప్రధాన కూడళ్లలో ఫోటోలు కట్టిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ అధికారులు గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో పోలీసు సహకారంతో వాటన్నిటినీ తొలగించారు. ప్రధాన కూడళ్లలో ఆ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తిరుపతి నగరంలో ప్రజలకు మరింత చర్చకు దారితీసింది. అసలు ఈ కుట్రకు పాల్పడింది ఎవరు? డ్రగ్స్ అమ్మకాలలో వీళ్ల పాత్ర ఉందా అనే విధంగా నగరంలో ప్రజలు చర్చించుకునే స్థాయికి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పవిత్రమైన తిరుపతిని డ్రగ్స్ రహిత ప్రాంతంగా చేయాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తున్నా స్థానిక వైసీపీ నేతలు అండదండలతో ఈ అక్రమ డ్రగ్స్ ముఠా చెలరేగిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపణ. అందుకే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుంటారని నగరంలో ప్రచారం జరుగుతుంది. రాత్రి అయిందంటే చాలు, ఉదయంకి ఎక్కడ ఏం జరుగుతుందో అని ప్రజల్లో భయం నెలకొంది. మొత్తం మీద ఇరు పార్టీ నేతల పరస్పర ఆందోళనలు, ఆరోపణలతో
తిరుపతి క్షేత్రం హీటెక్కింది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ నేతలు ఎప్పుడు ఏ సందర్భంలో ఎదురుపడి కొట్టుకుంటారో అనే భయం నగర ప్రజల్లో ఉంది. పోలీసులు సైతం ఈ రెండు పార్టీల కీలకమైన నేతలపై నిఘా పెట్టారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు. రాజకీయ నేతలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా బజారులో ఒకరినొకరు తలపడడం రాజకీయం కాదని ప్రజలు గుర్తు చేస్తున్నారు.